నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. ఆ ప్రాపర్టీ ఎక్కడంటే మన విజయవాడ గుంటూరు నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవేకి మధ్యలో ఉంటుందండి. విజయవాడ గుంటూరు మధ్యలో కాజా దగ్గర చూస్తున్నారు కదా, ఆ రామకృష్ణ వెనిజువా టవర్స్ అవి. కాజా టోల్ గేట్ దగ్గర ఉంటే మన రామకృష్ణ వెనిజువా టవర్స్ అవి. మనకి అది రీసెంట్గా ఐటీ హబ్ గా అనౌన్స్ చేశారండి, ఐటీ కారిడార్స్ గా టవర్స్ ని. ఆ రామకృష్ణ వెనిజువా టవర్స్ పక్కనే మనకి 70 ఎకరాల్లో ఐటీ హబ్ వస్తుందండి. ఈ రామకృష్ణ వెనిజువా టవర్స్ లో కూడా మనకి 2 కమర్షియల్ టవర్స్ ఐటీ కంపెనీస్ కి అనౌన్స్ చేశారు. అంతేకాకుండా మనకి మంగళగిరి మయూరి టెక్ పార్క్, రతన్ టాటా ఐటీ హబ్, అలాగే ఎగ్జిస్టింగ్ ఏపీఐఐసి కారిడార్స్ మేజర్ హైలైట్స్. ఇలాంటి మేజర్ ఏరియాలో అలాగే నాగార్జున యూనివర్సిటీ కూడా పక్కనే ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీ, వివిఐటి యూనివర్సిటీ, అలాగే మన వెనకట్లో ఉన్న నంబూరు, చూసిందంతా నంబూరు ఏరియా. ఈ నంబూరు ఏరియాలో రైల్వే జోన్ కూడా అనౌన్స్ చేసిన విషయం మీకు తెలిసిందే. ఆ రైల్వే జోన్ కి సెంటర్ లో అండి. మెయిన్ హైలైట్ ఏంటంటే మనం చెప్పబోయే ప్రాపర్టీ యొక్క మెయిన్ హైలైట్ వచ్చేసి విజయవాడ గుంటూరుకి సెంటర్ లో ఉంటుంది. అలాగే కాజా టోల్ గేట్ ఏదైతే ఉందో అది రేపు పొద్దున బటర్ఫ్లై జంక్షన్ అని అంటున్నారు, బటర్ఫ్లై జంక్షన్ అవుతుంది. అక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, అలాగే నందివెల్లి వెళ్ళే బైపాస్ కానీ, అలాగే వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ కానీ మొత్తం అన్ని ఆ బటర్ఫ్లై జంక్షన్ లో కనెక్టివిటీ అవుతాయండి. సో దానివల్ల ఇది మేజర్ ఏరియా అవుతుంది, ఐటీ కారిడార్ అవుతుందండి. ఇది మనకి అమరావతి గచ్చిబౌలి అని కూడా పిలుస్తున్నారు ఈ ఏరియాని. అంటే ఈ ఏరియాలో దగ్గర 18 కంపెనీలు అండి, 18 కంపెనీలు 1600 ఎకరాల్లో వెంచర్స్ రెడీ చేశారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి డెవలప్మెంట్స్ అన్ని ఇక్కడ కాజా ఏరియాలోనే కనిపిస్తున్నాయి మనకి. మీకు గుర్తుందో లేదో, 3 నెలల క్రితం ఇదే వెంచర్ దగ్గరకు వచ్చి మీకు చూపించాను. మీకు ఆ వెంచర్ వీడియోస్ కూడా చూపిస్తాను, 3 నెలల క్రితం వీడియో కూడా. ఆ వీడియోకి ఇప్పుడు మనం చూపించిపోయే వీడియో ఒకసారి కంపేర్ చేసుకోండి. కాంపౌండ్ వాల్ చూడండి. కాంపౌండ్ వాల్ మనకి అక్కడి నుంచి ఆ గ్రీన్ ఫ్లాగ్ ఎక్కడైతే ఉందో కరెంట్ పోల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాంపౌండ్ వాల్. మనం ఏదైతే బ్రోచర్ లో చూపించామో ఈ బీబీజీ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అనే వెంచర్ అండి. ఇది బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్స్ వెంచర్, ఇంటర్నేషనల్ కంపెనీ ఇది. హైదరాబాద్ లో, తెలంగాణ ఏరియాలో చాలా వెంచర్స్ ఉన్నాయి వీళ్ళవి. మనకి రీసెంట్ గా అమరావతిలో ప్లస్ వెస్ట్ బైపాస్ లో వీళ్ళు వెంచర్స్ వేశారు. ఇది వచ్చేసి ఈ ఏరియాలో, కాజా ఏరియాలో ఫస్ట్ 100 ఏకర్స్ వెంచర్ అండి ఇది. ఇప్పటివరకు 100 ఏకర్స్ ఎవరు వెంచర్ వేయలేదు, ఫస్ట్ 100 ఏకర్స్ వెంచర్ ఇది. ఈ 100 ఏకర్స్ వెంచర్స్ కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసి 200 ఏకర్స్ తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే మనకి బటర్ఫ్లై జంక్షన్ నుంచి నందివేలుగు బైపాస్ వస్తుంది కాబట్టి దానికి ఫేసింగ్ కూడా రావడం కోసం 200 ఏకర్స్ వరకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ప్రకారం అయితే 50 ఏకర్స్ వరకు ఇప్పుడు డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి. మేము ఇంత ముందు వీడియోలో చూపించినట్టు బీబీజీలో అప్పుడు మనకి మొత్తం ఫ్లాట్ ఏరియా, గ్రౌండ్ లో ఉన్నాం. ఇప్పుడు చూడండి మీరు 60 ఫీట్ రోడ్డు ఏ విధంగా చేశారో. ఇదంతా 60 ఫీట్ రోడ్డు, మన కాంపౌండ్ వాల్ నుంచి అక్కడ వరకు, అవతల చెట్లు ఉన్న వరకు 60 ఫీట్ రోడ్డు ఇది. రోజు రోజుకి వర్షాలు పడుతున్నా సరే రోజు రోజుకి దీనికి మట్టి వేసి ఇంకా బాగా హైట్ లేపుతున్నారు. మనకి కాంపౌండ్ వాల్ కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి రోడ్డు అనేది ఈ హైట్ వరకు వస్తుందండి. ఈ హైట్ వరకు రోడ్డు వస్తుంది, మట్టి ఇంకా హైట్ లేపుతారు. ఇది రోడ్డు యొక్క డెవలప్మెంట్ ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే. అంతేకాకుండా 5,80,00,000 రూపాయలు పెట్టి తార్ రోడ్ శాంక్షన్ అయింది. నెక్స్ట్ మంత్ నుంచి తార్ రోడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా తార్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోతే మనకి హైవే నుంచి ఆ రామకృష్ణ వెనిజువా టవర్స్ నుంచి జస్ట్ 2 minutes లో మన వెంచర్ దగ్గరకు వచ్చేయచ్చు. ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మనకి అటు నేషనల్ హైవేకి, అలాగే ఇటు నంబూరు మీకు కనిపిస్తుంది చూడండి. ఈ చెట్లన్నీ ఏవైతే కనిపిస్తున్నాయి ఇది తార్ రోడ్. అది నంబూరుకి, చిలువూరుకి, మారంపూడి, అలాగే పెదవట్లపూడి, చిన్నవాట్లపూడి, తెనాల రోడ్డు అన్నింటికి కనెక్టివిటీ ఉన్న రోడ్డు అది. ఆ రోడ్డు మీద మనకి నందివేలి బైపాస్ కూడా కనెక్టివిటీ అవుతుంది. సో 2 వైపులా కనెక్టివిటీ ఉన్న రోడ్డు మనం ఇప్పుడు నుంచి ఉన్న రోడ్డు. అలాగే మనకి బ్రోచర్స్ లో కానీ ఇంతకు ముందు ఈ వెంచర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్చ్ గురించి, కాంపౌండ్ వాల్ గురించి ఆర్చ్ చూడండి. ఏ వెంచర్కైనా సరే ఒకటే ఎంట్రన్స్ ఇస్తారు, ఒక ఎంట్రన్స్ ఇచ్చి ఒక ఆర్చ్ చేస్తారు. కానీ మనకి బీబీజీ వాళ్ళు చూస్తే ప్రతి ఫేస్ కి ఒక ఎంట్రన్స్. ఇది ఫేస్ 1, ఫేస్ 1 కి ఒక ఎంట్రన్స్ ఆర్చ్. స్టాండర్డ్స్ లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేశారు. మీరు వచ్చే దారిలో చూసుకోవచ్చు, ఏ వెంచర్ కి కూడా ఇంత క్వాలిటీ కాంపౌండ్ వాల్ కానీ ఆర్చ్ కానీ ఎవరు ఇవ్వలేదు. ప్లస్ ఇంత రోడ్ ఫ్రంటేజ్, ఈ 60 ఫీట్ రోడ్ ఫ్రంటేజ్ ప్లాట్ అనేవి ఏ వెంచర్ లో లేవండి. ఒకవేళ ఉన్న మనకి ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ మాత్రం డెవలప్మెంట్స్ చేయలేదు. దగ్గర ఇప్పుడు ఉన్న ఫేస్ 1, ఫేస్ 2 వరకే 1/2 కిలోమీటర్ పైగా ఉంటుంది. చూడండి మనకి అక్కడ ఒక ఆర్చ్ కడుతున్నారు.
ఇప్పుడు వచ్చే ట్రాక్టర్ వెనకాల ఒక ఆర్చ్ కడుతున్నారు. ఆర్చ్ దాటిన తర్వాత చివరిలో మీకు ఒక జేసీబీ ఉంది చూడండి, వైట్ కలర్ వాటర్ ట్యాంక్ దగ్గర. వైట్ కలర్ వాటర్ ట్యాంక్ చూసారా, అక్కడ వరకు కాంపౌండ్ వాల్ ఉంది. ఫేజ్ 2 ఈ వెంచర్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు 60 feet రోడ్ చేసుకుని ఉంటాయండి. వేరే వెంచర్ లో చూస్తే మనకి ఒకదాని వెనకాల ఒకటి లోపలికి వెళ్తుంది. ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 బ్యాక్ సైడ్ ఎక్స్టెన్స్ చేసుకుంటా. ఇక్కడ చూస్తే మనకి మొత్తం 1/2 kilometer పైగా ఫేజ్ 1 ఫేజ్ 2 రోడ్ ఫ్రంటేజ్ గానే ఉంటుంది. దీన్ని బట్టి ఈ కంపెనీ అనేది రోడ్ ఫేసింగ్ అనేది ఎంత బాగా ఇంపార్టెన్స్ ఇస్తుందో చూసుకోవాలి. అలాగే లోపలికి వెళ్ళి లోపల యొక్క డెవలప్మెంట్స్ ఆ రోడ్లు ఈ 3 నెలల్లో మనకి ఇంత పెద్ద కాంపౌండ్ వాళ్ళే కాకుండా ఆర్చే కాకుండా లోపల మనం ఇప్పుడు సైట్ లోకి వచ్చామండి. మీరు చూస్తున్నది ఇది 40 feet ఎంట్రన్స్ రోడ్. ఇది 40 అడుగుల రోడ్ అండి. ఇది మట్టి ఇంకా హైట్ లేపుతున్నారు. చెప్పినట్టుగానే రోడ్డు విషయంలో కూడా ఏదో వేసేసారు, మిగతా వెంచర్లా వేసేసి తార్ రోడ్లు వేసేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోతారంటే వీళ్ళు ప్రతి రోజుకి రోడ్డు హైట్ లేపుతున్నారు. మీరు చూస్తే చుట్టూ ఆఫీస్ దగ్గర కానీ చుట్టూ కానీ ఎక్కడ మొత్తం అంతా ఆ డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే మీరు నేషనల్ హైవేలు పక్కన వేస్తారు చూడండి, కాంక్రీట్ వాల్స్ అలా మొత్తం అంతా మీరు కనిపించే డ్రైనేజ్ సిస్టమ్స్ అన్ని కాంక్రీట్ వాల్స్ వేసి పెట్టారు. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా పెట్టారు. మీరు చూస్తే ఫ్లాట్ నెంబర్స్ కూడా వేశారు చూడండి. మీరు ఇప్పుడు చూసేది ఏంటంటే వీడియోలో ఫేజ్ 2కి సంబంధించింది. అది అక్కడ కనిపిస్తుంది చూడండి ఆర్చ్. ఆ ఆర్చ్ దగ్గర నుంచి అంతా ఫేజ్ 2కి సంబంధించిన డెవలప్మెంట్స్. ఇక్కడ మన ఎదురుగా కనిపిస్తున్న 1, 2, 3 ఇవన్నీ వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించిన ఫ్లాట్స్, దాని డెవలప్మెంట్స్. అలాగే మనకి ఈ ప్లాట్లు ఏదైతే చూస్తున్నారో కనిపిస్తుంది కదా మనకి, ఇది కూడా మనకి హైట్ చేస్తుంది. మనకి ఆ ఏదైతే డ్రైనేజ్ బ్లాక్స్ ఉన్నాయో, డ్రైనేజ్ బ్లాక్స్ కాంక్రీట్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాంక్రీట్ బ్లాక్స్ హైట్ లో మనకి ఇది వచ్చి మనకి ఫిల్ చేస్తారండి. ఇటు సైడ్ చూసుకోవచ్చు. మళ్ళీ మీరు ఇటువైపు కూడా మట్టి ఇక్కడ పోస్తారు చూడండి. ఫస్ట్ ఫ్లాట్ లో కూడా మనకి మట్టి కూడా ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి మొత్తం ప్లాంటేషన్ చేస్తారు. మనకి ఆ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ దగ్గర చూడండి కాంపౌండ్ వాళ్ళు చివరి దాకా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ వరకు ఇంకా వర్క్ జరుగుతుంది. మనకి వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఫేజ్ 1 ఆర్చ్, ఫేజ్ 2 ఆర్చ్ ఉంది. ఫేజ్ 3 వచ్చేసి మనకి ప్రస్తుతానికి ఫేజ్ 2 నుంచి యాక్సెస్ ఇచ్చారండి. ఆ రోడ్ సైడ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా ఆర్చ్ తీసుకురావడానికి మాట్లాడుతున్నారు. ల్యాండ్ విషయంలో జరుగుతున్నాయి, డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర అయితే 40 feet రోడ్ వస్తుంది. అలాగే లోపల ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 33 feet రోడ్స్ వస్తాయి. అలాగే ఏదైతే ఈ కాంపౌండ్ వాల్ ఉంది ఇదంతా 60 feet రోడ్స్ అండి. ఇవి 60 feet రోడ్ ఫేసింగ్స్ వస్తాయి. ఇవి కమర్షియల్ ప్లాట్స్. సో మనకి ఇదే కాకుండా మనకి ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో షెడ్ దగ్గర మట్టి మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది చూడండి. అదంతా పార్క్ కి మట్టి తోలి లెవెల్ చేశారు చూడండి. మొత్తం డ్రైనేజ్ బ్లాక్స్ హైట్ లో మనకి ఆ చివరే మీరు ఇటు సైడ్ వస్తే వాటర్ ట్యాంక్ కూడా కడుతున్నారు. ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ వాల్ దగ్గర అంటే మనకి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అది ప్రస్తుతానికి ఐరన్ పోల్స్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి దూరంలో కనిపించడం ఐరన్ పోల్స్ వేస్తున్నారు మనకి. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మీకు ఫేజ్ 3కి సంబంధించిన ఫ్లాగ్స్ కనిపిస్తాయి లాంగ్ షాట్ లో. ఆ ఫ్లాగ్స్ అన్ని ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ అండి. మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 వచ్చేసి మనకి అది ఫేజ్ 2 అది ఆర్చ్ ఉన్నది. కాంక్రీట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డ్రైనేజ్ సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండి. అలాగే మనకి నేమ్ బోర్డ్ ప్లేట్స్ కూడా వేస్తారు. అలాగే మనకి ప్లాట్ నెంబర్స్ కూడా వేశారండి. ప్లాట్ నెంబర్స్ కూడా వేశారు. మనకి చెప్పినట్టుగా మట్టి అంతా ఫిల్ చేసి ఈ రోడ్ హైట్ ని అలాగే ప్లాట్ హైట్ ని కూడా పెంచి తార్ రోడ్లు వేసి మనకి అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్, పార్క్ డెవలప్మెంట్, వాటర్ ట్యాంక్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా. ఈ స్విమ్మింగ్ పూల్ అనేది మన ఫేజ్ 2లో వస్తుంది. స్విమ్మింగ్ పూల్ కానీ క్లబ్ హౌస్ కానీ మీకు ఆల్రెడీ మీకు చెప్పాము ఇంతకు ముందు. ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కదా, మీకు వర్క్ చూపిస్తాము. మనకి ఇదే ప్రాజెక్ట్ లో విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇదిగో ప్రపోజల్, విల్లాస్ ప్రపోజల్ ఇది. దానికి సంబంధించిన ఇది బ్యానర్. ట్రావెల్స్ కాజా సైట్ ఆఫీస్ చూసుకోవచ్చు. వర్క్ అనేది స్పీడ్ గా జరుగుతుంది. చెప్పాం కదండి 100 నుంచి 200 acres వరకు ఇది ప్లాన్. ఇది గత 3 నెలల నుంచి వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు అవసరం రాలేదండి. ఎందుకంటే ప్లాట్లు అన్ని చాలా ఈజీగా సేల్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడున్న వెంచర్స్ అన్నిటిలో బెస్ట్ వెంచర్ అండి ఇది. ఎందుకంటే ఎక్కడ క్వాలిటీ విషయంలో, స్టాండర్డ్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ డ్రైనేజ్ బ్లాక్స్ హైట్ కి
రోడ్డు లేపడమే కాకుండా మనకి ఫ్లాట్ లో కూడా మట్టి ఫిల్ చేసి పెడుతున్నారు. కాంపౌండ్ వాళ్ళు కూడా స్టాండర్డ్స్ తగ్గట్టుగా బాగా హైట్ ఇచ్చారండి కాంపౌండ్ వాల్స్ కూడా. సో అందుకే ఫ్లాట్స్ కూడా ఈజీగా సేల్ అయిపోతున్నాయి. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రైస్. ఏ వెంచర్లో అయినా సరే మనం ఎక్కడున్నా ఏం తీసుకున్నా సరే ప్రైస్ కంపారిజన్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మిగతా వెంచర్లో చూస్తే 30,000, 28,000, 27,000, ఎక్స్టెన్షన్లో కూడా 30,000 ఉంది. కానీ ఈ వెంచర్లో మాత్రం మనకి ప్రైస్ వచ్చేసి ఫేజ్ 3 ఇనాగ్రేషన్ ఆఫర్ కింద 25,000 రూపాయలు పెట్టారండి. 27,000 ఉండాల్సింది ఆఫర్ కింద 25,000 రూపాయలు పెట్టారు గజం ఫేజ్ 3లో. సో ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, సోల్డ్ అవుట్ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. ఫేజ్ 3 ఉంది. ఫేజ్ 3 వచ్చేసి టోటల్ గా 26 ఏకర్స్ అండి. అది 26 ఏకర్స్. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నదా 3 నెలల క్రితం వీడియోలో మాట్లాడుకున్న దానికి ఇప్పటికి డిఫరెన్సెస్ మీరు చూసుంటారు. కాంపౌండ్ వాల్స్ అనే కానీ, కాంక్రీట్ డ్రైనేజ్ వాల్స్ అనే కానీ, ఆర్చ్ కానీ, పార్క్ డెవలప్మెంట్, వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్, అలాగే స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే రోడ్స్ అనేది ఇంకా మెయిన్ 60 ఫీట్ రోడ్ అనే కాకుండా ఇంటర్నల్ రోడ్స్ కూడా, వెంచర్ లోపల రోడ్స్ కూడా బాగా గట్టిగా బలంగా చేస్తున్నారు. ఇవే కాకుండా మనకు చుట్టూ ఇంతకుముందు వీడియోలో చెప్పని ఏమున్నాయంటే అది 70 ఎకరాల్లో వచ్చే ఐటీ హబ్, అలాగే రామకృష్ణ విలేజ్ టవర్స్ వచ్చేసి ఐటీ కంపెనీస్కి డిక్లేర్ చేశారు. అంతేకాకుండా మనకి రీసెంట్గా అమరావతిలో 24 ప్లాట్ఫామ్తో కూడిన రైల్వే స్టేషన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో ఇవన్నీ మెయిన్ థింగ్స్ అండి కొత్తగా వచ్చినవి. సో ఈ వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.